గట్టిగా చెప్పకూడదు. మన కన్నీటిని తీర్చింది ఆయనే, మన కష్టాలు తీర్చింది ఆయనే, మనకు అండగా నిలిచింది ఆయనే, మన అడ్డును తొలగించింది ఆయనే. మనిషిగా మార్చాడు, మాదిరిగా తీర్చిదిద్దాడు. అందుకు ప్రభుని మహిమపరుస్తామని పాడదాం. కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అడ్డగా నిలచి అడ్డులన్నీ, కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అడ్డగా నిలచి అడ్డులన్నీ, కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అడ్డగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు, మాదిరిగా చేసినావు, మనిషిగా మార్చినావు, మాదిరిగా చేసినావు. యేసయ్యా 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 ఎంత మంచి వాడవయ్యా, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా, ఎంత మంచి మనసయ్యా, ఎంత మంచి మనసయ్యా, ఎంత మంచి మనసయ్యా, యేసయ్యా యేసయ్యా. అందరం కలిసి గట్టిగా స్వరాలు విప్పి యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా, యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. అడుగుతున్నా, ఈరోజు నిన్ను చూస్తున్న నీ భార్య నిన్ను నమ్మలేనప్పుడు, నీ భర్త నిన్ను నమ్మలేనప్పుడు, అమ్మ నాన్న నిన్ను నమ్మలేనప్పుడు, నీ స్నేహితుడే నిన్ను నమ్మలేనప్పుడు, ఉద్యోగం ఇచ్చినటువంటి నీ పై అధికారి నిన్ను నమ్మలేనప్పుడు ఏ విధంగా నువ్వు పైకి వస్తావు? అన్నీ తెలిసిన దేవుడే నిన్ను నమ్మనప్పుడు ఏ విధంగా నువ్వు పైకి వస్తావు? ఒకసారి ఆలోచించు. నువ్వు పైకి రావాలంటే నమ్మకమైన వ్యక్తిగా నువ్వు జీవించాలి. మొదటిగా దేవుడు నిన్ను నమ్మాలి, అలాగే నీ చుట్టూ ఉన్నవారు నిన్ను నమ్మాలి. నమ్మకమైన జీవితం జీవించినప్పుడే వినో నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు నెమ్మదినిస్తావు, అంతేకాకుండా నువ్వు నెమ్మది కలిగి జీవిస్తావు. ఈ విషయాన్ని అర్థం చేసుకో. ఆనాడు యోసేపును పనిలో పెట్టుకున్నప్పుడు యజమాని ప్రశాంతంగా జీవించగలిగాడు. కారణం ఏమిటంటే ఏ పని యోసేపుకి ఇచ్చినా సరే అతడు నమ్మకంగా చేస్తున్నాడు, యథార్థంగా చేస్తున్నాడు. అంతేకాకుండా ఏ పని తన చేతికి ఇచ్చినా సరే తను సంపూర్ణం చేస్తున్నాడు, సఫలీకృతం చేస్తున్నాడు అని చెప్పి తన ఇంటి అంతటి మీద యోసేపుకు అధికారాన్ని చేశాడు. కారణం ఏమిటంటే యోసేపు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అంతకుముందు ఎన్నడూ నా ఇంట్లో లేనటువంటి ఆశీర్వాదాన్ని, నా పంట పొలాల్లో లేనటువంటి ఆశీర్వాదాన్ని, నేను కలిగిన వ్యవస్థలో వ్యాపారంలో లేనటువంటి ఆశీర్వాదాన్ని
యోసేపు ఎప్పుడైతే తనకు ఈ బాధ్యతను అప్పగించానో అప్పటి నుండి నేను కలిగి ఉన్న సమస్తము దేవుడు ఆశీర్వదించటం ప్రారంభించాడు. ఇతడు సామాన్యుడు కాదు, నమ్మేశాడండి. సహోదరి సహోదరులు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీతో పాటు ఆశీర్వాదం రావాలి. ఏ కంపెనీలో నువ్వు పనిచేస్తే నీతో పాటు ఆశీర్వాదం రావాలి. ఏ హాస్పిటల్లో నువ్వు పనిచేస్తే, ఏ స్కూల్లో నువ్వు పనిచేస్తే, ఏ డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేస్తే, ఏ సేవలో, ఏ సంఘంలో నువ్వు సేవ చేయడానికి అవకాశం ఇస్తే నీ వల్ల నీకు ఇచ్చినటువంటి సేవ వర్ధిల్లాలి, సంఘం వర్ధిల్లాలి. అతడు చేసినదంతయు సఫలీకృతమాయను, వర్ధిల్లాడో. కాబట్టే యోసేపు తనకిచ్చిన ఇంటిలో నమ్మకమైన వాడు కాబట్టే దేశాన్నే పాలించడానికి దేవుడు యోసేపుకు అవకాశం ఇచ్చాడు. బైబిల్లో చక్కని మాట ఉంది, మోషే దేవుని ఇల్లంతటిలో ఎవరట? నమ్మకమైన వాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని ప్రపంచంలోనే తిరుగులేని మహా గొప్ప నాయకుడిని చేశాడు. అమ్మా అయ్యా విను, ఫ్రీడమ్ అంటే నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికి అమ్మ నాన్న నేను విడిచిపెట్టడం కాదు. ఫ్రీడమ్ అంటే నువ్వు ఇష్టానుసారంగా జీవించడానికి నీ భార్య భర్త నేను విడిచిపెట్టడం కాదు. ఫ్రీడమ్ అంటే అసలైన ఫ్రీడమ్ తెలుసా? నువ్వు నమ్మకమైన వ్యక్తివైతే దానిలో ఉన్న స్వేచ్ఛ అద్భుతం. నువ్వు నమ్మకమైన వ్యక్తివైతే నీ భార్య పట్టించుకోదు, నీ భార్య భయపడదు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా సరే నీ భార్య ఏమి పట్టించుకోదు. ఎందుకని? నువ్వు నమ్మకమైన వ్యక్తివి కాబట్టి తను భయపడదు, కాబట్టి నీ భర్త భయపడ్డు, కాబట్టి అమ్మ నాన్న భయపడరు. ఆ కొడుకు గురించి నాకు బాగా తెలుసు, నా కూతురు గురించి నాకు బాగా తెలుసు, అది పొరపాటున వచ్చిన ఫోన్ అయి ఉంటుంది. ఎవరో బై మిస్టేక్ రాంగ్ నెంబర్ డైల్ చేసి ఉంటారు, కాబట్టి నా భర్తకు ఆ టైంలో ఫోన్ వచ్చింది. అదండి స్వేచ్ఛ అంటే, అదండి ప్రశాంతత అంటే. ఫోన్ బీప్ అయితే నీ భార్య ఉలిక్కి పడుతుంది అనుకో, ఏ పనికి మంది ఫోన్ చేసిందో ఈ సమయంలో, ఎవరు ఫోన్ చేసిందో, ఇప్పుడు లేచి ఎక్కడికి వెళ్తాడో, ఏమైపోతాడో. అది నమ్మకం కాదు, అది స్వేచ్ఛ కాదు. వింటున్నారా సహోదరి సహోదరులు? అసలు సిసలైన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా? నమ్మకమైన జీవితము జీవించటం.